ఒకప్పుడు అలీన దేశాలకు నాయకత్వం వహించిన భారతదేశం నేడు దిగజారిపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన ఖమ్మం వచ్చారు. సిపిఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోరాటాల గడ్డ ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న సిపిఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుందన్నారు. సిపిఐ జాతీయ నాయకులందరూ ఈ బహిరంగ సభ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంఘీభావంగా ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. 18 నుంచి 21వ తేదీ వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ సమావేశాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. సమ్టైమ్స్ మోర్ దాన్ 4000 టీఎంసీ పోతా ఉంది. ఇటు తెలంగాణ వాడుకోవడం లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా వాడుకోవడం లేదు. కాబట్టి సముద్రం లేక వృథాగా పోతున్న నదీ జలాలను తెలంగాణ వాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరించాలి. కాబట్టి ఏమంటే తెలంగాణ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు భేషజాలకు పోకుండా ఇద్దరు కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా ముందుకు సాగితే ఉభయలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, తెలంగాణ గవర్నమెంట్కి తెలుసు, ఆంధ్ర గవర్నమెంట్కి తెలుసు, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరము మినిమం 2000 టీఎంసీస్ సముద్రంలోకి పోతూ ఉన్నాయి. ఈసారి అయితే 4000 టీఎంసీలకు పైగానే సముద్రంలోకి పోయినాయి. కాబట్టి సముద్రంలోకి నీళ్లు వృథాగా పోయినా పర్వాలేదు, మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా